సంక్రాంతి సీజన్ అనగానే సేమ్ స్టోరీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు అనుకుంటారా? కానీ ఈ స్టోరీ కోలీవుడ్ సంక్రాంతి సినిమాల గురించి. తెలుగులో అరడజన్ కొత్త చిత్రాలు పొంగల్ పోరుకు బరిలోకి దిగుతున్నాయి. తమిళంలో కనీసం 2 సినిమాలు పోటీలో లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో, మొత్తానికి దళపతి మూవీకి పోటీకి ఒక సినిమా నిలబడింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎవరా హీరో? వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ కు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్స్ కు చాలా ఎమోషనల్ మూమెంట్. జనవరి 9న రిలీజ్ అవుతున్న జననాయకన్ తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించను అంటున్నాడు. దీంతో వన్ లాస్ట్ టైం అంటూ దళపతికి ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అసలే దళపతి చిత్రం, పైగా కెరీర్ లో చివరి చిత్రం అంటూ హైప్. ఈ మూవీకి పోటీకి దిగే మూవీ ఏముంటుంది? ఏ హీరో మాత్రం సాహసం చేస్తాడు? కానీ నేను ఆ రిస్క్ చేస్తాను అంటున్నాడు శివకార్తికేయన్. ఆకాశం నీ హద్దురా డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన కొత్త చిత్రమే ఈ పరాశక్తి మూవీ. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా శ్రీలీల తమిళ తెరకు పరిచయమవుతోంది. ఈ మూవీని జననాయకన్కు పోటీగా దింపుతోంది సుధా కొంగర. అలా ఎలా అంటే, జననాయకన్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. జనవరి 14న పరాశక్తి విడుదలవుతోంది. 2 చిత్రాల మధ్య వారానికి పైగా గ్యాప్ ఉంది. సో ఏ సినిమా కలెక్షన్స్ దానికి ఉంటాయి అనేది పరాశక్తి మేకర్స్ ప్లాన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.